వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా ఫ్రైడ్ రైస్కి ఇన్స్టెంట్ కింద కావాల్సినవి పదార్థాలు: లవం మొగ్గలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జీలకర్ర, పలావ్ ఆకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి 1 స్పూను, పసుపు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 గిన్నెలు, ఉప్పు తగినంత. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. బిర్యానీ ఆకు, లవం మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క, షాజీరా వేసి కొంచెం వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయేదాకా. ఉప్పు తగినంత. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగనివ్వాలి. రెండు స్పూన్లు కారం, పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత 3/4 కేజీ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి తర్వాత కలుపుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని చూసుకోవాలి. ఇలాగ ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గనివ్వాలి. ఇలాగ ఇన్స్టెంట్ కింద చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి స్కూల్కి ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో పెట్టుకుంటాకి. ఇన్స్టెంట్ కింద టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.